హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బెంగళూరులోని సెయింట్ మేరీస్ బసిలికా చర్చ్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని కర్ణాటకలోని శివాజీనగర్ బ్లాక్పల్లి ప్రాంతంలో ఉన్న ఇది ఒక పుణ్యక్షేత్రం. ఇది బెంగళూరులోని పురాతన చర్చిలలో ఒకటి మరియు మైనర్ బసిలికా హోదాకు పెంచబడిన రాష్ట్రంలో మొదటి చర్చి. ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో సెయింట్ మేరీస్ ఫీస్ట్ సందర్భంగా జరిగే ఉత్సవాలకు ప్రసిద్ధి చెందింది. బెంగళూరులోని మొత్తం మెట్రోపాలిటన్ ప్రాంతం నుండి భక్తులను ఆకర్షిస్తుంది. 17వ శతాబ్దంలో జింగి నుండి వలస వచ్చిన తమిళ క్రైస్తవులచే నిర్మించబడిన ఒక గడ్డితో కూడిన గుడిసె వలె ఒక వినయపూర్వకమైన ప్రారంభాన్ని కలిగి ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని అప్పుడు కనికా మాతా ప్రార్థనం అని పిలిచేవారు మరియు వరి పండించే వారి గ్రామంలో ఉంది. గ్రామంలో పండే వరి ప్రత్యేకమైన తెల్లని రంగును కలిగి ఉంది. అందువల్ల ఈ నివాసం బెంగళూరు కంటోన్మెంట్ యొక్క లేఅవుట్ను రూపొందించిన జాన్ బ్లాకిస్టన్ 1785 to 1867 పేరు మీదుగా బిలి అక్కిపల్లి అని పిలువబడింది. 1648లో అప్పటి మైసూరు రాజ్యం యొక్క రాజధాని అయిన శ్రీరంగపట్నంలో క్రైస్తవ మతం ప్రవేశించినప్పుడు బెంగళూరు పెద్ద నగరం కాదు, కానీ 1724 to 25లో హైదర్ అలీ హయాంలో బెంగళూరు కళాసిపాల్య ప్రాంతంలో బ్రహ్మర్స్ చాపెల్ అనే మొదటి చర్చిని చూసింది. టిప్పు సుల్తాన్ సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు క్రైస్తవ మిషనరీలు మైసూరు నుండి పారిపోవలసి వచ్చింది. అందువల్ల మైసూరులోని క్రైస్తవ చరిత్ర 1799 వరకు గందరగోళంగా ఉంది. 3వ ఆంగ్లో మైసూరు యుద్ధంతో బెంగళూరు ఓడిపోయిన టిప్పు సుల్తాన్ యొక్క దౌర్జన్యం నుండి స్వాధీనం చేసుకుంది. ఫ్రెంచ్ ఎంఈపీ పూజారి జీన్ ఆంటోయిన్ డుబోయిస్ బెంగళూరు చేరుకొని క్యాథలిక్ మతాన్ని పునరుద్ధరించడం ప్రారంభించాడు. ఆయన సోమరహళ్ళి, కామనహళ్ళి, బేగూర్, గుంజం, పాలహల్లి, దోరణహల్లి, గారినహల్లి, శెట్టిహళ్ళి దాటి చుట్టూ తిరుగుతూ అక్కడ క్యాథలిక్ కుటుంబాలను పరామర్శించి వారి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చారు. భారతదేశంలోని వ్యాక్సినేషన్ను ప్రవేశపెట్టిన మొదటి వారిలో ఇతను ఒకడు. అతను హిందూ మర్యాదలు, ఆచారాలు మరియు వేడుకలు అనే ప్రసిద్ధ పుస్తకాన్ని కూడా వ్రాశాడు. జీన్ ఆంటోయిన్ డుబోయిస్ ధరించిన సామూహిక వస్త్రాలు ఇప్పటికీ శ్రీరంగపట్టణ సమీపంలోని పాలహల్లి వద్ద ఉన్న చర్చిలో భద్రపరచబడ్డాయి. డుబోయిస్ 1803లో బిలి అక్కిపల్లి లేదా వ్యవహారికంగా బ్లాక్పల్లిలో గడ్డితో కప్పబడిన ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు మరియు అక్కడ మాస్ అర్పించాడు. ఈ కట్టడాన్ని కనికే మాతే దేవాలయం అని పిలిచేవారు. కన్నడలో దీని అర్థం చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది ప్రజెంటేషన్. ఆ చిన్న ప్రార్థనా మందిరం ప్రస్తుతం బసిలికా ఉన్న ప్రదేశం. బెంగళూరు కంటోన్మెంట్ స్థాపించబడినప్పుడు డుబోయిస్ క్రమం తప్పకుండా ఒక మాస్ నిర్వహించేవారు మరియు యూరోపియన్ మరియు ఇండియన్ కథోలికులు ఇద్దరు హాజరయ్యారు. 1811లో డుబోయిస్ పూజారుల కోసం ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. 1813లో బ్రిటిష్ వారి సహాయంతో అతను ప్రార్థనా మందిరాన్ని సవరించాడు మరియు మెరుగుపరిచాడు మరియు దానికి చర్చ్ ఆఫ్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ అవర్ లేడీ బ్లాక్పల్లి అని పేరు మార్చాడు. ఇటీవల వరకు మనకు 1813 సంవత్సరపు చెక్కడం పాత చర్చి ముందు భాగంలో అద్భుత విగ్రహం ఉంది. భారతీయ మూలానికి చెందిన పాండిచ్చేరికి చెందిన ఒక పూజారి ఫాదర్ ఆడ్రియస్ డుబోయిస్ తర్వాత చర్చి భవనాన్ని శిలువ ఆకారంలో విస్తరించారు. కానీ 1832లో జరిగిన మతపరమైన అల్లర్ల సమయంలో ఇది ధ్వంసమైంది మరియు చాలా నెలల పాటు స్థావరాన్ని రక్షించడానికి
దళాలను పిలవలసి వచ్చింది. చర్చ్ 1856-1882 సంవత్సరాలలో దాని అసలు పేరు చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది ప్రజెంటేషన్తో పునర్నిర్మించబడింది. గంభీరమైన గోతిక్ శైలి చర్చి యొక్క ప్రస్తుత రూపం రేవ్ ఎల్ఈడి క్లీనర్కు జమ చేయబడింది. ఇది 35 మంది పూజారులు మరియు 4000 మంది కథాలికల సమక్షంలో మైసూర్ వికార్ అపోస్టోలిక్ బిషప్ జిన్ వైన్స్మెరీ కోడౌ చేత 8 సెప్టెంబర్ 1882న పవిత్రం చేయబడింది. కొత్త చర్చి నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం పీఠం విగ్రహాలతో సహా 29,659 రూపాయలుగా ఉంది. కాలక్రమేణా బ్లాక్పల్లిలోని సెయింట్ మేరీస్ చర్చి ఒక ప్యారిష్గా మారింది మరియు అప్పటి నుండి బెంగుళూరులోని ఇతర చర్చిల నిర్మాణాన్ని పర్యవేక్షించింది. ప్రముఖంగా సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ కెథడ్రాల్ 1851, సెయింట్ జోసెఫ్ చర్చ్ 1867 మరియు సేక్రెడ్ హార్ట్ చర్చి అశోక్ నగర్, ఆస్టిన్ టౌన్. పోప్ పాల్ జారీ చేసిన శాసనం ద్వారా 1973లో చర్చి మైనర్ బసాలికా స్థాయికి ఎదిగింది. భారతదేశంలో ఈ స్థాయికి ఎదిగిన 6వ చర్చి ఇది. 30 ఆగస్టు మరియు 7 సెప్టెంబర్ మధ్య వార్షిక 9 రోజుల నొవేనా నిర్వహించబడుతుంది. మాస్ ఇంగ్లీష్, కన్నడ మరియు తమిళంలో అందించబడుతుంది. బ్లాక్పల్లి ప్రాంతాన్ని ఇప్పుడు శివాజీ నగర్గా పిలుస్తున్నారు. బసాలికా గోతిక్ శైలిలో తోరణాలు, అలంకారాలు మరియు తడిసిన గాజు కిటికీలతో నిర్మించబడింది. గొప్ప కొరింథియన్ రాజధానులతో కూడిన బహుళ నిలువు వరుసలు చర్చి యొక్క గంభీరమైన తోరణాలకు మద్దతునిస్తాయి. బసిలికా యొక్క స్తంభాలు మరియు పొడవైన గోపురాలు చాలా దూరం నుంచి చూడవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తడిసిన గాజు కిటికీలు తొలగించబడ్డాయి మరియు తరువాత 1947లో పునరుద్ధరించబడ్డాయి. మేరీ తల్లి జన్మదినాన్ని జరుపుకునే సెయింట్ మేరీస్ ఫీస్ట్ బసిలికాలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ మరియు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించబడిన ఉత్సవాలు 10 రోజుల పాటు కొనసాగుతాయి. చివరి రోజున గొప్ప రథ ఊరేగింపుతో ముగుస్తుంది. సంప్రదాయ జెండాను ఎగురవేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు మొదటి 9 రోజులలో నొవేనా జరుగుతుంది. మేరీమాత జన్మించిన సెప్టెంబర్ 8న పవిత్ర పండుగగా జరుపుకుంటారు. వివిధ భాషల్లో సామూహిక పూజలు నిర్వహిస్తారు. మరియు పేదలకు సామూహిక వివాహాలు నిర్వహిస్తారు. 50 ఏళ్ల వివాహాన్ని పూర్తి చేసుకున్న జంటలకు థ్యాంక్స్ గివింగ్ మాస్ కూడా నిర్వహిస్తారు. విందు రోజున ఉత్సవాలను నిర్వహిస్తారు మరియు బెంగుళూరులోని వివిధ వీధుల్లో భక్తులు మేరీమాత చిత్రంతో అలంకరించబడిన రథాన్ని లాగుతారు. బెంగుళూరులోని పురాతన చర్చిల్లో ఒకటి మరియు రాష్ట్రంలోని మొదటి చర్చి మైనర్ బసిలికా స్థాయికి ఎదిగింది. ఈ చర్చిలో చాలామంది అద్భుత సాధువులు మరియు శిశు యేసుతో ప్రసిద్ధ మదర్ మేరీ ఉన్నారు. బంగారు పూల అలంకరణలతో, స్టెయిన్ గ్లాసెస్ మరియు నిలువు వరుసలతో
గోతిక్ శైలిలో రూపొందించబడిన ఇది ఖచ్చితంగా అపారమైన శాంతిని కలిగించే ప్రదేశం. రోజున సందర్శించారు. వారపు రోజులు వేచి ఉండే సమయం, వేచి ఉండాల్సిన అవసరం లేదు. సెయింట్ మేరీస్ బసిలికా బెంగళూరులోని పురాతన మరియు చర్చ్. ఇది బస్టాండ్ సమీపంలో ఉంది. చర్చి గోతిక్ వాస్తు శిల్పానికి అద్భుతమైన ఉదాహరణ. ఇది దృష్టిని ఆకర్షించే వివరాలతో ఉంటుంది. బసిలికా ముఖ్యమైన చరిత్ర మరియు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది పర్యాటకులను మరియు ఆరాధకులను ఆకర్షిస్తుంది. లోపల సందర్శకులు అందమైన గాజు కిటికీలు, అలంకరించబడిన బలిపీఠాలు మరియు ప్రార్థన మరియు ప్రతిబింబానికి అనుకూలమైన ప్రశాంతమైన వాతావరణంతో స్వాగతం పలికారు. వార్షిక సెయింట్ మేరీస్ విందు ఒక ప్రధాన కార్యక్రమం. వర్జిన్ మేరీని జరుపుకోవడానికి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. బెంగళూరు నడిబొడ్డున ఉన్న బసిలికా దాని ఆకర్షణ పెంచుతుంది. ఇది నగరంలో తప్పక సందర్శించవలసిన మైలురాయిగా మారింది. బెంగళూరులో బాగుంది, పెద్దది, పాత చర్చి. నేను క్రిస్మస్ రోజున వెళ్ళాను. అది భారీ జనసమూహంతో బాగా అలంకరించబడింది. మంచి చర్చి మరియు చక్కగా నిర్వహించబడుతుంది. చర్చి లోపల చాలా పీస్ ఉంది. నేను చెప్పేది ఏమిటంటే మీరు ఖాళీ రోజుల్లో వెళ్ళి ప్రార్థన చేయడం చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. మరియు చర్చికి సమీపంలో ఉన్న తాజ్ హోటల్లో బిర్యానీ తినడం మర్చిపోవద్దు. చాలా అందమైన చర్చి మరియు స్వాగతించేది. మేము ప్రార్థన సమయంలో సందర్శించాము మరియు అద్భుతమైన అనుభూతిని పొందాము. చర్చి యొక్క సాయంత్రం వీక్షణ బాగుంది. ఇది చాలా రద్దీగా ఉండే ప్రదేశంలో ఉంది, కానీ ఒకసారి మీరు ప్రవేశించిన తర్వాత చర్చి ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది. అద్భుతమైన వాస్తు శిల్పంతో పురాతన మరియు అందమైన చర్చి. ఈ చర్చి మదర్ మేరీకి అంకితం చేయబడింది. అన్ని మతాల వారు ఈ చర్చిని సందర్శిస్తారు. చర్చి శివాజీనగర్ బస్టాండ్ మరియు కమర్షియల్ స్ట్రీట్ నుండి నడక దూరంలో ఉంది. శనివారం సాయంత్రం ఈ చర్చి చాలా రద్దీగా ఉంటుంది. బెంగళూరులోని సెయింట్ మేరీస్ బసిలికాను సందర్శించడం ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవం. లోపలికి అడుగు పెట్టగానే చర్చిలో ఆవరించిన నిర్మలమైన వాతావరణం మరియు విస్మయపరిచే వాస్తుశిల్పం నన్ను వెంటనే ఆకర్షించాయి. క్లిష్టమైన స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు సూర్యరశ్మిని ఫిల్టర్ చేసి పాలిష్ చేసిన చెక్క పీస్పై రంగురంగుల మొజాయిక్ను ప్రసరించాయి. పవిత్రమైన హాళ్లలో కీర్తన మృదువుగా ప్రతిధ్వనిస్తుండగా ధూప వాసనలు గాలిలో వేలాడుతూ శాంతి మరియు ప్రశాంతతను సృష్టించాయి. నేను బసిలికా గుండా తిరుగుతున్నప్పుడు అలంకరించబడిన శిల్పాలు మరియు సున్నితమైన కళాకృతులతో అలంకరించబడిన సున్నితమైన బలిపీఠాలను చూసి నేను ఆశ్చర్యపోయాను. గంభీరమైన ఎత్తైన పైకప్పు మరియు గ్రౌండ్ ఆర్చ్లు స్వర్గానికి చేరుకున్నట్లు అనిపించాయి. లోపల ఉన్న దైవిక ఉనికిని నొక్కి చెబుతుంది. నేను కొవ్వొత్తి వెలిగించి నిశ్శబ్ద ప్రార్థనను అందించడానికి కొంత సమయం తీసుకున్నాను. అఖండమైన కనెక్షన్ మరియు ఓదార్పు అనుభూతిని పొందాను. వెలుపల చర్చి యొక్క ముఖభాగం సమానంగా ఆకర్షణీయంగా ఉంది. దాని నియో గోతిక్ స్పియర్లు ఆకాశం వైపుకు చేరుకున్నాయి. చుట్టుపక్కల ఉన్న తోట ఒక నిశ్శబ్ద ఆశ్రయాన్ని అందించింది. ఇది ధ్యానం మరియు ప్రతిబింబం కోసం సరైనది. సెయింట్ మేరీస్ బసిలికాకు నా సందర్శన కేవలం పర్యటన కంటే ఎక్కువ. ఇది చరిత్ర, విశ్వాసం మరియు మానవ భక్తి యొక్క శాశ్వత సౌందర్యంతో ఆత్మను కదిలించే అందమైన నిర్మాణం. 1882లో పవిత్రం చేయబడిన సెయింట్ మేరీస్ బసిలికా బెంగళూరులోని పురాతన చర్చిల్లో ఒకటి మరియు కర్ణాటకలో మైనర్ బసిలికా స్థాయికి ఎదిగిన మొదటి చర్చ్. ఇది ఒక ఫ్రెంచ్ వాస్తు శిల్పిచే రూపొందించబడిన సిలువ రూపంలో నిర్మించిన విశాలమైన గోతిక్ శైలి చర్చ్. ఇది 172 అడుగుల పొడవు మరియు 50 అడుగుల వెడల్పు. చర్చి భవనం వెలుపల ఒక ఆకర్షణీయమైన మందిరంలో 6 అడుగుల ఎత్తులో చైల్డ్ జీసస్ను
తన చేతులతో పట్టుకున్న మేరీ మాత యొక్క అందమైన విగ్రహం ఏర్పాటు చేయబడింది. సెయింట్ మేరీస్ బసిలికా తన వార్షిక విందును సెయింట్ మేరీ జన్మదినమైన సెప్టెంబర్ 8న జరుపుకుంటుంది. సెయింట్ మేరీస్ బసిలికా శివాజీనగర్లో ఉంది మరియు కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ రోజున సందర్శించారు. భారతీయ మూలానికి చెందిన పాండిచ్చేరికి చెందిన పూజారి ఆండ్రియాస్ డుబోయిస్ను అనుసరించి చర్చి భవనాన్ని శిలువ ఆకారంలో విస్తరించాడు. కానీ 1832లో జరిగిన మతపరమైన అల్లర్ల సమయంలో ఇది ధ్వంసమైంది మరియు చాలా నెలల పాటు స్థావరాన్ని రక్షించడానికి దళాలను పిలవవలసి వచ్చింది. చర్చి 1856-1882 సంవత్సరాల్లో దాని అసలు పేరు చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది ప్రజెంటేషన్తో పునర్నిర్మించబడింది. గంభీరమైన గొతిక్ శైలి చర్చి యొక్క ప్రస్తుత రూపం ఎల్ఈ క్లీనర్కు క్రెడిట్ చేయబడింది. ఇది 8 సెప్టెంబర్ 1882న 35 మంది పాత కొత్త చర్చి నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం విగ్రహంతో సహా 29,659గా ఉంది. కాలక్రమేణా బ్లాక్ పల్లిలోని సెయింట్ మేరీస్ చర్చ్ ఒక ప్యారిష్గా మారింది. మరియు అప్పటి నుండి బెంగళూరులోని ఇతర చర్చిల నిర్మాణాన్ని పర్యవేక్షించింది. ముఖ్యంగా సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ కేథడ్రాల్, సెయింట్ జోసెఫ్ చర్చి మరియు సేక్రెడ్ హార్ట్ చర్చ్ అశోక్ నగర్ పోపాల్ జారీ చేసిన శాసనం ద్వారా 1973లో చర్చి మైనర్ బసిలికా స్థాయికి ఎదగబడింది. చూసారుగా ఫ్రెండ్స్, మనం బెంగళూరులోని అతి ప్రాముఖ్యమైన చర్చిలో ఒకటైన బసిలికా చర్చిని మనం ఈరోజు చూడటం జరిగింది. ఈ యొక్క చర్చి యొక్క అద్భుతమైన నిర్మాణాన్ని మనం చూస్తున్నాం.